వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధిపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలోని మౌలిక వసతులు, వైద్య సేవల నాణ్యత, సిబ్బంది పనితీరుపై విస్తృతంగా చర్చించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సమయానికి సరైన వైద్యం అందించాలన్నది లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. రోగులతో సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే వ్యక్తిగతంగా ఫోన్ చేసి తెలియజేయాలని అన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యానికి తావులేదని హెచ్చరించారు. వైద్య సేవల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, ఏఎంసీ చైర్మన్, టీడీపీ టౌన్ అధ్యక్షులు ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత అది సిస్టర్స్ గానీ డాక్టర్స్ గానీ ఒక బాధ్యత లాగా ఉండాలండి. ఒక టైం ఇచ్చినప్పుడు ఆ టైంకి డెవలప్మెంట్ కోసమే ఈ మీటింగ్. నేను టైం స్పేర్ చేసి ఇక్కడ దాకా వచ్చింది ఎందుకంటే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ జరగలేదు, కంప్లీట్గా జరగలేదు. అది అంబులెన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే మెడిసిన్స్ విషయంలో కావచ్చు, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఈ హాస్పిటల్ నుంచి ఉన్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ఫ్యాక్ట్. సో మనం పాత వదిలేద్దాం, గత సంవత్సరం లేదా గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో వదిలేద్దాం. ఇప్పుడు మనం ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన దగ్గర నుంచి ఏం చేంజెస్ జరిగాయి, 1 year కావచ్చు, లేకపోతే ఇప్పటికి నేను వచ్చి 2 years అవుతుంది. ఇప్పటికి 2 meetings పెట్టుకున్నాం, మనం కమిటీని ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. డాక్టర్స్ అందరికి కూడా నేను ఫస్ట్ టైం అందరినీ ఇంట్రడక్షన్ చేసుకొని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. హెల్త్ని మనం సిస్టర్స్ చేతిలో, డాక్టర్స్ చేతిలోనే ఉంటది కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి, నాకంటే ఎక్కువ వర్క్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మేడం ఇది చేస్తే, లేదా ఇక్కడ నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తే, లేదా మనం ఇది వెళ్తే మనకు అన్ని బాగా అవుతాయి, మనకు అన్ని అక్కడ దొరుకుతాయి, లేకపోతే ట్రీట్మెంట్ ప్రాపర్గా అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా ఇలా అవ్వట్లేదు అన్న ఇంప్రెషన్ ప్రతి ఒక్కరిలో రావాలనేదే నా ఆలోచన. అది స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. నేను ఎక్కువగా దృష్టి పెట్టింది స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద. ప్రీవియస్ గా కూడా నేను చెప్పాను. అండ్ హాస్పిటల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మన డాక్టర్స్ అందరికీ తెలుసు. హెల్త్ కోసం ఎవరు ఏమైనా చేయ. సో 2 wards కి ఒక సిస్టర్ మేనేజ్ చేయగలరా? ఆన్ కాల్ లో వస్తారా? ఓకే. డాక్టర్ ఆన్ కాల్ డాక్టర్ ఉంటారా? నైట్ టైం ఎమర్జెన్సీ అయితే వస్తున్నారా? కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.